ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మా కాపరివై ఉన్న దేవుడవు నాయనా, మా దేవుడవు అయ్యా, మేము నీ గొర్రెలమునైనా. మమ్మల్ని మేపే మా దేవుడవు, మమ్మల్ని కాపాడే మా దేవుడవు, భద్రపరిచే మా దేవుడవు నాయనా. నీ ప్రేమ కలిగిన మాటలు, ఆదరించే మాటలు, బలపరిచే మాటలు, సేదతీర్చే నీ మాటలు మాకు అందించండి నాయనా. నీ వాక్కులో ఉన్న స్వస్థత, నీ వాక్కులో ఉన్న జీవాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయనా. నిత్య జీవము కలిగించే మీ మాటలు యేసురాజా పరిశుద్ధాత్మ ద్వారా మా అందరికీ అందించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరెవరికి ఏ వాక్యము అవసరమో ఎరిగి ఉన్న దేవుడవు నాయన. బలపరచండి, ఖండించండి, హెచ్చరించండి, నూతనపరచండి, శక్తిమంతులుగా చేయండి, ధైర్యవంతులుగా మమ్మల్ని చేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఆత్మీయంగా మేము ముందుకు సాగడానికి కావలసిన ఈ సన్నిధిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుని నాయనా, నీ పక్షంగా నిలవబడి ఉంటుండగా నన్ను మీ పరిశుద్ధ అగ్నితో కాల్చి పుటము వేయబడిన స్వచ్ఛమైన మీ మాటలు నా ద్వారా మీరు అందించండి నాయనా. కేవలము పరిశుద్ధాత్మ దేవా, మీ నడిపింపును, మీ వాక్కును మాకు అందించి మీరు మహిమ పొందమని ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. నీకు లోబడే కృప మా అందరికీ దయచేయమని, ఆటంకపరుచు శక్తులు, నిద్రమత్తును కలిగించే అపవిత్రాత్మలను మీరు పారద్రోలమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మందిరములో దేవుణ్ణి ఆరాధించడం మనకు చాలా ఆశీర్వాదం. చివరి దినాల్లో చాలామంది మందిరానికి రాలేకపోతూ ఉన్నారు. నేను చాలామందిని గమనిస్తూ ఉన్నాను. నాతో పాటు ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు, కొన్ని ప్రాంతాల్లో ఉన్నవారిని చూస్తే ఒకప్పుడు ఎంతో దేవునిలో వెలిగిన వారు కొన్ని కారణాల చేత మందిరానికి రాలేకపోతూ ఉన్నారు. ఒకప్పుడు వారు దేవుని మందిరం ఎంతో ఆశీర్వాదం అని బోధించిన వారు. దేవుని బిడ్డలారా, మనము ఎన్నడూ అలా ఉండకూడదు. దేవుని మందిరానికి మనం ప్రాముఖ్యతనివ్వాలి. మనం ఆత్మీయంగా బలపడుతున్నాము అంటే ఆ గుర్తు మనం దేవుని మందిరంలో చూపించగలగాలి. మన ఆత్మీయమైన ఎదుగుదల, మనం దేవుణ్ణి ప్రేమించే విధానం మన మందిరములో మనము చూపించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉన్నది. అది చదువుకున్న తర్వాత దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. మనం రోమీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చూడండి, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలవారై ప్రభువును సేవించుడి. మన ఆత్మీయ జీవితంలో ఎన్నడూ కూడా దేవుని మీద ఆసక్తి మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. దినాలు గడిచే కొలది దేవుని మీద ప్రేమ మనకు పెరగాలి. ఒక పాస్టర్ గారు వృద్ధుడైపోయారు. ఆయన నడవలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. ఆయనకు అర్థమైపోతూ ఉంది, ఇంకా కొద్ది రోజుల్లో నా నోరు కూడా పడిపోద్ది అనుకున్నప్పుడు ఆయన తన పిల్లలు పిలిచి ఆయన చెప్పిన మాట ఏంటంటే, ప్రతి వారం కూడా నన్ను మోసుకుని మందిరంలో కూర్చోబెట్టమని అడిగాడంట ఆయన. అంటే దేవుని మందిరము మీద ఆయనకున్న మక్కువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఆరోగ్యం ఉండగా, దేవుడు మనకు అన్నీ ఇచ్చి ఉండగా, దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఆరాధించడానికి
అధికమైన ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డల సహవాసం, మన సహవాసం దేవాతి దేవునితో, అలాగే దేవుని బిడ్డలతో సహవాసం, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. దేవునితో సహవాసం మనకు కావాలి. రెండవది, దేవుని బిడ్డలతో కూడా సహవాసం మనకి కావాలి. మనము ఒంటరిగా ఉంటే ఆత్మీయంగా బలహీనపడిపోతూ ఉంటాం. కాబట్టి కలిసి ఆరాధించడం, కలిసి దేవుణ్ణి స్తుతించడం, కలిసి దేవుని యొక్క వాక్యాన్ని గొప్ప చేయటం అనేది దేవుడు మనకు నేర్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున ఆశతో ఆసక్తితో వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటూ, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని దాటి దేవుడు వాగ్దానము చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి సిద్ధముగా ఉన్నారు. యెహోషువ నాయకుడైన తరువాత తన జీవితంలో మొట్టమొదటి యుద్ధం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆత్మీయ జీవితం అంటేనే ఒక యుద్ధము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆత్మీయ జీవితం అంటే యుద్ధం, ఒక పోరాటం. దేవుడు మనకు నేర్పింది ఈ పోరాటములో మనం ఉండాలి. అయ్యో నాకు యుద్ధం వద్దు, నాకు ఈ పోరాటం వద్దు అంటే దేవుని బిడ్డలుగా మనము ఈ లోకములో జీవించలేం. మన మీద నిరంతరము పోరాడేది ఏంటి? మనం గ్రహించినా గ్రహించకపోయినా, మనకు తెలిసినా తెలియకపోయినా నిత్యము మనతో పోరాడేవి కొన్ని ఉన్నాయి. నిత్యము మనతో ఎవరు పోరాడతారంటే అపవాది నిత్యము మనతో పోరాడుతూ ఉంటాడు. ఈ లోకము నిత్యము మనతో పోరాడుతూనే ఉంటుంది. మన శరీరము కూడా మనతో నిత్యము పోరాడుతూనే ఉంటుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనతో పోరాడేది ఏంటి అంటే అపవాది పోరాడుతూనే ఉంటాడు, ఈ లోకము పోరాడుతూనే ఉంటుంది. మన శరీరము కూడా మన ఆత్మీయమైన జీవితానికి అడ్డుగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని కంటే ఈ శరీరాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. దేవుని కంటే ఈ శరీరాన్ని మనం ఎక్కువగా ప్రేమిస్తే ఆత్మీయంగా వెనకబడిపోతాం మనం. అంచె దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని పౌలు గారు తిమోతికి రాశారు. మనుషులు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమిస్తారంట. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించగలుగుతూ ఉన్నామా? హృదయపూర్వకంగా దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతూ ఉన్నామా? మన జీవితంలో దేవునికి మనం మొట్టమొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నామా? చాలామంది ఏదైనా పని పెట్టుకోవాలనుకుంటే ఆదివారమే పెట్టుకుంటారు, ఏదైనా ప్రయాణం పెట్టుకోవాలనుకుంటే ఆదివారమే పెట్టుకుంటారు. కొంతమంది ఆదివారం ఎప్పుడు వచ్చుద్దా దేవుని మందిరానికి వెళదామని ఎదురు చూస్తూ ఉంటారు. మన ఆలోచనలు, మన క్రియలు మన ఆత్మీయ జీవితాన్ని తెలియజేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయమైన పోరాటములో ఉన్నాము. ఈ మూడు కలిసి నిత్యము మన మీద పోరాడుతూనే ఉంటాయి. అపవాది, ఈ లోకము, అలాగే మన శరీరం నిత్యము మన ఆత్మీయ జీవితం మీద పోరాటం చేస్తూనే ఉంటాయి. మనం మెలకువగా ఉండాలి, ఆత్మీయమైన జ్ఞానము కలిగి మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది చేసే పని ఏమిటంటే ఒక విశ్వాసిని చంపేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక విశ్వాసిని కృంగ చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుండి మనం చదువుతూ ఉంటే,
మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటిరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయో మనసు యొక్కయో కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇక్కడ మనం చూస్తే సావు బ్రతుకులు రెండు కనపడతా ఉన్నాయి. సావు బ్రతుకులు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. అపవాది చేసే పని మనల్ని చంపేయడమే. ఒక మనిషిని పాపిగా అపరాధిగా దేవునికి దూరము చేసి చంపేయాలని అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు చేసే పని ఏమిటంటే, ఒకవేళ మనము చనిపోయినా సరే ఆ చనిపోయిన వ్యక్తిని బ్రతికించాలి అని దేవుడు చూస్తూ ఉంటాడు. చనిపోయిన లాజరును కూడా దేవుడు బ్రతికించాడు. మన దేవుడు కూడా అనేక సార్లు మనం ఆత్మీయంగా చనిపోయిన పరిస్థితుల్లో నుండి మన దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. అపవాది చేసే పని ఏమిటంటే అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటాడంట. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి అవిధేయులుగా ఉంటారో, మనము దేవుని వాక్యానికి విధేయత చూపించకపోతే, లోబడకపోతే, దేవుని చిత్తానికి మనము లోబడకపోతే అపవాది ఏం చేస్తాడంటే వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. పిల్లలు చూడండి, రెండు రకాలుగా ఉంటారు. తల్లిదండ్రుల మాట వినేవారు, తల్లిదండ్రుల మాట విననివారు. వారిద్దరి ప్రవర్తనలో చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడుతూ ఉన్నారు అంటే వారు దేవుని చిత్తములో ఉన్నారు అని అర్థం. దేవుని వాక్యం అది. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడాలి. ఎవరైతే తల్లిదండ్రులకు లోబడతారో వారి జీవితాలు, వారి కుటుంబాలు చాలా సంతోషంగా ఉంటాయి. అవిధేయులైన వారి బిడ్డల జీవితాలు చూస్తే ఒక దురాత్మ పట్టినట్లు, చీకటి శక్తులు పట్టినట్లు వారిలో విచిత్రమైన స్వభావాన్ని మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రులు కొట్టేవారు ఉన్నారు, తిట్టేవారు ఉన్నారు. వారి జీవితాలను నాశనం చేసుకునే పిల్లలు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే అవిధేయులైన వారిని ప్రేరేపించేవాడు ఒకడున్నాడు. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితంలో మనము దేవునికి లోబడితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. ఒక్కవేళ మనము దేవునికి గనక అవిధేయులుగా ఉంటే, ఎవరైనా సరే, దావీదు మహారాజు, మరి సంసోను మహాభక్తుడు, మహాబలము కలిగిన వాడు, వారి జీవితాల్లో వారు అవిధేయులుగా ఉన్నప్పుడు వారు ఓటమిని చూసినట్లు మనం చూస్తా ఉన్నాం. అపవాది పని ఏమిటంటే అవిధేయులైన వారిని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఎవరు ఎక్కడ అవిధేయులుగా ఉంటారు అని వెతుకుతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది పని ఒక వ్యక్తిని చంపివేయటం, దేవుడు ఆ వ్యక్తిని బ్రతికించాలి అని దేవుడు నిరంతరం కూడా ప్రయత్నిస్తూనే ఉంటాడు. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చదివితే, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా. చూడండి, కొలసి సంఘములో మృతులు ఎవరంటే వారు అపరాధము వలన. రెండవది ఏంటంటే వాళ్ళు అన్యులు. వారిలో చాలా మంది అన్యులు ప్రభువుని నమ్ముకున్నారు. శరీరమందు సున్నతి లేదు వారికి. వారిని దేవుడు ఏం చేశాడంటే 14వ వచనములో, దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి
ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనుపరిచెను. ఆ కొలసీలో ఉన్న సంఘస్థులు వారు కూడా మృతులై ఉన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క అపరాధములు వారి శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన యేసు ప్రభు ఏం చేశాడంటే వారి అపరాధాలన్నీ కూడా క్షమించేశాడంట. ఎలా క్షమించాడంటే ఆయన అన్నీ కూడా సిలువకు కొట్టేశాడు. మనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతీదీ కూడా ఒక పేపర్ మీద వ్రాసి అవన్నీ కూడా సిలువకు కొట్టేశాడు ఆయన. సిలువకు కొట్టి అంత మాత్రమే కాదు, మన శత్రువైన అపవాదిని నిరాయుధులనుగా చేసి వేశాడు ఆయన. చేసి యేసు క్రీస్తుతో పాటు మనలను బ్రతికింప చేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. మనము దేవునితో కలిసి పోరాడడానికి పిలువబడ్డాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది కాండములోనే దేవాతి దేవుడు సర్పముతో ఈ మాటలు మాట్లాడాడు. ఆది కాండము 3వ అధ్యాయము 15వ వచనములో మనము జీవించినంత కాలము మనము యుద్ధ భూమిలోనే ఉన్నాం. జీవించినంత కాలం. ఆది కాండం 3వ అధ్యాయము 15వ వచనములో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పాను. దేవుడు అంటూ ఉన్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానానికి స్త్రీ సంతానానికి. ప్రభువుకు మహిమ కలుగును గాక. స్త్రీ సంతానము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంతానమైన మనమే. మనకు అపవాదికి నిత్యము పోరాటమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం ఎవరెవరి వైపు చూడడం కాదు. మనం ఒక యుద్ధ భూమిలో ఉన్నాం, మనం ఒక పోరాటంలో ఉన్నాం. మన జయ జీవితం కలిగి జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీరు జ్ఞాపకం చేసుకోండి, క్రైస్తవ్యం అనేది ఒక పోరాటముతో కూడిన జీవితం. వ్యక్తిగతంగా మనలో ఉండే బలహీనతలు, మన ప్రార్థనా జీవితం, మనం దేవునికి లోబడే విధానం, దేవునికి సమర్పించుకునే విధానం, మనలో ఒక పోరాటం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పోరాడేది మనుషులతో కాదు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. నేడు క్రైస్తవ్యం ఎలాగైపోయిందంటే మనం శత్రువుతో పోరాడడం మానేసాం. మనం శత్రువైన అపవాదితో పోరాడడం మానేసాం. మనం మన విరోధి అయిన ఈ లోకముతో పోరాడడం మానేసాం. మనల్ని పాపానికి ఈడ్చివేస్తూ ఉన్న మన శరీరములో ఉన్న ఇచ్చలతో పోరాడడం మానేవేశాం. మనం ఎవరితో పోరాడుతున్నాం? మనం తోటి వారితో పోరాడుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేయొద్దన్న పని చేస్తా ఉన్నాం. తోటి వారితో పోరాడడం, తోటి వారిని విమర్శించడం, ఎదుటి వారిలో ఉన్న తప్పులు ఎంచడం. ఈరోజు మనం పాడిన పాటలో కూడా ఒక మంచి వచనం ఉందండి. ఏ ప్రభు యేసు ఏ ప్రభు యేసు అనే పాటలో పాపము చేసిన స్త్రీని కని ఏముందండి, ఆమె పాపి అని పాపులు అన్నారంట. మీరు పాడినప్పుడు ఆ వచనంలో ఆమె పాపి అని ఎవరన్నారు? పాపము చేసిన స్త్రీని. నీతిమంతులు అనలేదు, పాపులు అన్నారు. ఎప్పుడైనా మనం ఒక వ్యక్తిని ఏలుబెట్టి చూపిస్తూ ఉన్నామంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, మనలో కూడా అంతకు మించిన బలహీనతలు ఉన్నాయని అర్థం అండి. నీతిమంతులు ఎవరికి తీర్పు తీర్చరు. ప్రియమైన దేవుని బిడ్డరా, భూలోకంలో మనం పోరాడేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం, తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండండి. దేవుని బిడ్డలమైన మనము బలవంతులమై ఉండాలి. ఆత్మీయ పోరాటంలో మనం నిలవబడాలి. శత్రువుకు ఎదురుగా మనం నిలవబడాలి. పోరాటాన్ని చూసి మనం వెనక్కి పరిగెత్తేవారుగా మనం ఉండకూడదు. యుద్ధ భూమిలో ఉన్నాం. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులై ఉండుడి.
మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. దేవుని బిడలమైన మనము శరీరులతో పోరాడకూడదండి. ఈ రోజుల్లో ఇంట్లో ఉన్నవారికే పడటం లేదు. ఎంతో ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంట్లో సమాధానాలు ఉండటం లేదు. భార్యకు భర్తకు మధ్య సమాధానం ఉండడం లేదు. వారి మధ్య ఒక పోరాటం ఉండి మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమే. తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య పోరాటాలు, అత్తగారికి కోడలికి మధ్య పోరాటాలు. దేవుని బిడ్డలారా, మనము కూర్చుని ఆలోచన చేసి మనలో మనకి పోరాటం ఉన్నది అంటే అక్కడ అపవాది ఉన్నాడు అని అర్థం. అపవాది ఉన్నాడు అని అర్థం. అపవాది ఒక పోరాటాన్ని పెట్టాడు అని అర్థం. మనము పోరాడునది శరీరులతో కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ శరీరుతో కూడా మనము పోరాడకూడదు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక క్రైస్తవుడు, దేవుని నమ్మిన బిడ్డ, బాప్తిస్మము పొందిన బిడ్డ, దేవుణ్ణి ఆరాధించే బిడ్డ, ఒకవేళ మనకు అన్యాయము జరిగితే కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించడమే ప్రభువు మనకు నేర్పించాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దిగి వస్తాడండి. మనము పోరాడునది శరీరులతో కాదు. కానీ ఎవరితో పోరాడుతున్నాం? మనం ప్రధానులతో, రూలర్స్తో పోరాడుతూ ఉన్నాం. మనం అధికారులతో పోరాడుతూ ఉన్నాం. అథారిటీస్తో పోరాడుతూ ఉన్నాం. మనం ఇంకా ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అంతే. మనం గ్రహించుకోవటం లేదండి. మనతో పోరాడే అనేక దుష్ట శక్తులు ఉంటాయి. ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తులు నిత్యము మనతో పోరాడుతూనే ఉంటాయి. మనం కూడా పోరాడాలి. ఎందుకు ప్రార్థనలో తగ్గిపోతూ ఉన్నాం? ఎందుకు ఆత్మీయంగా తగ్గిపోతూ ఉన్నాం? కారణం ఏంటంటే పోరాడలేక, రాజీ పడిపోయి, దుష్ట శక్తులతో రాజీ పడిపోయి ఆత్మీయంగా చల్లారిపోతూ ఉన్నాం చివరి దినాల్లో. దేవుని బిడ్డలారా, యుద్ధ భూమిలో మనమున్నాము. కాబట్టి మనము పోరాడేది మొట్టమొదటిగా మనుషులతో కానే కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతో, ఆకాశ మండలం ముందున దురాత్మ సమూహములతో మనము పోరాడుతూ ఉన్నాం. అపవాది చూస్తూ ఉంటాడండి. అపవాది సమయము కొరకు వేచి ఉంటాడు. సామాన్యంగా పులులు వేటాడేటప్పుడు, సింహాలు వేటాడేటప్పుడు చాలా సైలెంట్గా ఉంటాయి. ఎప్పుడు ఏది దొరుకుద్దా అని చివరి సెకండ్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాయి. సైతానుడు కూడా అంతే. ఎందుకంటే 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు. ఆపద్దినమందు అపవాది సమయాన్ని చూసుకుంటాడండి. సమయాన్ని చూస్తాడు. ఎప్పుడు ఆపద్దినములో మనం ఉంటామో ఆ సమయాన్ని చూసి మన మీద దాడి చేస్తూ ఉంటాడు. వారిని ఎదిరించడానికి సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకు శక్తిమంతులగునట్లు మనం ఏం చేయాలంటే, యుద్ధ భూమిలో ఉన్న మనము దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అంతే. యుద్ధం చేయాలి అంటే ఆయుధాలు ధరించుకోవాలి. ఏంటి ఆయుధం అంటే సర్వాంగ కవచం. తలకు రక్షణనే శిరస్త్రాణం పెట్టుకుని తల నుండి పాదముల వరకు, పాదములకు సమాధాన సువార్త అనే జోడి మనం తగిలించుకోవాలి. పైనుంచి కింద దాకా దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. సత్యమనే దట్టి అనగా ట్రూత్, ఒక బెల్ట్ను మనం పెట్టుకోవాలి. సత్యమనే ఒక బెల్ట్ను మనం పెట్టుకోవాలి. నీతి అనే మైమరపు బ్రెస్ట్ ప్లేట్ పెట్టుకోవాలి. రైచియస్నెస్ మనం పెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా,
విశ్వాసం అనే ఒక డాలు మనం పట్టుకోవాలి. దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. దేవుడిచ్చిన ఆయుధాలండి ఇవి, దేవుడిచ్చిన ఆయుధాలు. దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలమైన మనం సత్యములో ఉండాలి. అసత్యం మన దగ్గరికి రానియకూడదు. క్రమక్రమంగా మన జీవితంలో మన దేవుడు సత్యము గనక మనము కూడా సత్యవంతులముగా మనం మారిపోవాలి. మనలో సత్యమున్న రోజున అపవాది మనల్ని తాకలేడు. మనలో నీతి ఉన్న రోజున అపవాది మనల్ని తాకలేడు. దేవుని మీద విశ్వాసం ఉన్నంత కాలం అపవాది ఎన్ని లక్షల బాణాలు వేసినా, అగ్ని వంటి బాణాలు వేసినా, నీతి అనే ఒక డాలు, విశ్వాసం అనే ఒక డాలు చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం, దేవుని యందున్న విశ్వాసం, ఆ విశ్వాసముతో అపవాది యొక్క అగ్ని బాణములన్నీ కూడా ఆర్పివేయగలం. దానితో పాటు ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడిచ్చిన ఈ యొక్క ఆయుధాల్లో అన్ని డిఫెన్సివే మనకు కనపడతా ఉంటాయి. ప్రార్థన ఒకటి, వాక్యము ఒకటి. వాక్యాన్ని బాగా ధ్యానం చేసి వాక్యాన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకుంటే చాలు, అపవాదిని మనము జయించగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాదిని మనం జయించగలుగుతూ ఉంటాం. చివరి దినాల్లో ఉన్న మనం యుద్ధాన్ని చూసి మనం భయపడిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర అసలు న్యూట్రల్గా ఉండే వారికి స్థానం లేదు. అసలు న్యూట్రల్గా ఉండే వారికి స్థానం లేదండి. మత్తయి సువార్త మీరు తర్వాత చదవండి, 12వ అధ్యాయంలో అసలు తటస్థంగా ప్రభు అన్నారు, నా పక్షంగా ఉండని వాడు నాకు విరోధి అన్నాడు. దేవుని పక్షంగా మనం నిలవబడాలి. పోరాటంలో, యుద్ధ భూమిలో మనం నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే యుద్ధము చేసేది మనము కాదు, దేవుడే యుద్ధం చేస్తాడండి. దేవుడే యుద్ధం చేస్తాడు. పౌలు గారు ఈ యొక్క యుద్ధాన్ని గురించి చాలా మాటలు రాశారు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన అరణ్యములో శోధించబడ్డారు, జయించాడు. ఆయన భూలోకములో పరిచర్య చేసేటప్పుడు యుద్ధములోనే జయించబడ్డాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద జయించేశాడు. ఆయన అంత మాత్రమే కాదు, ఆరోహణమయ్యాడు. ఆయన ఏది కూడా ఆయన్ని ఆపలేకపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం యుద్ధ భూమిలోనే ఉన్నాం. ఈరోజు మనం చదివిన వాక్యములో నుండి మొదటి వచనంలో, ఆ కాలమున ఇశ్రాయేలీల భయము చేత ఎవడనో వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. యెరికో చాలా బలమైన పట్టణం. ఎవరో దానిలోనికి రాలేరు. ఎందుకు రాలేరు అంటే, యెరికోను జయించాలి అంటే మొట్టమొదటిగా యోర్దాను నది దాటి రావాలి. యోర్దాను నది దాటిన తరువాత యెరికో గోడలు అవి కోల్చలేనటువంటివి, చాలా బలమైనవి, విశాలమైనవి. వాటిని జయించాలి. ఆ తర్వాత ఉన్న సైన్యాన్ని దాటుకొని రావాలి. కానీ ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, వారికి ఇశ్రాయేలీల భయము చేత అనే మాట చదువుతా ఉన్నాం. దేవుడు తన బిడ్డలంటే ఎదుటి వారికి భయాన్ని కలుగ చేస్తాడండి. మనం ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నప్పుడు దేవుడే తన ఆత్మను పంపి శత్రువుల గుండెల్లో భయాన్ని కలుగ చేస్తాడు. ఆయన బిడ్డలుగా మనం ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో మనం నింపబడినప్పుడు, ఆయన చిత్త ప్రకారం మనం ఉన్నప్పుడు శత్రువుల గుండెల్లో భయమును కలుగ చేస్తాడు. ఒకవేళ మనలో భయం ఉందంటే అర్థం ఏంటంటే, మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, అపవాది భయపెడుతున్నాడు అని అర్థం. దేవుని ఆత్మ పిరిగితనమునిచ్చే ఆత్మ కాదు. పౌలు గారు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉంటుంది, దేవుడు మనకు పిరిగితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ఆయన శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే మనకు భయము ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుడు ఏం చేస్తాడంటే శత్రువుల గుండెల్లో భయాన్ని కలుగ చేస్తాడు. ఆయన
భయాన్ని కలుగజేస్తాడు. వారంట ఇశ్రాయేలును బట్టి వారు భయపడిపోతా ఉన్నారు. ఎవరు లోపలికి రాకుండా, బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడిపోయారు వాళ్ళు. నిర్గమాకాండము 23వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివినప్పుడు, నిర్గమాకాండము 23వ అధ్యాయం 27వ వచనము, నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. దేవునికి మహిమ కలుగునుగాక. నన్ను బట్టి మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. దేవాతి దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి, దేవుని బిడ్డలకు ఇస్తూ ఉన్న వాగ్దానం. ఆయనే ఆ పని చేస్తాడండి. శత్రువులకు భయమును కలుగు చేసేది దేవుడే. మనము దేవుళ్ళో ఉన్నప్పుడు, ఆయన్ని పట్టుకున్నప్పుడు ఏం చేయాలో ప్రభువుకు తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ కాలములో వారికి శత్రువుల కంట ఇశ్రాయేలును బట్టి భయము కలుగుతూ ఉంది. 2వ వచనములో దేవుని వాగ్దానాన్ని మనం చదువుతాం. 2వ వచనము, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 2వ వచనములో, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. ఐ హ్యావ్ గివెన్ జెరికో ఇంటూ యువర్ హ్యాండ్స్ అన్నాడు. నేను యెరికోను నీకు అప్పగించేశాను. యుద్ధం ప్రారంభం అవ్వలేదు ఇంకా, దేవుడు వాగ్దానం చేసేశాడు. ప్రారంభం అవ్వకముందే దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. యెరికోను నీ చేతికి నేను అప్పగించేశాను, యెరికో రాజును నేను అప్పగించేశాను, పరాక్రమం కలిగిన శూరుల్ని కూడా నీ చేతికి అప్పగించేశాను. దేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితమే దేవుడు మనకు జయాన్ని ఇచ్చేశాడు. మనము జయము కోసం పోరాటం కాదు, ఆల్రెడీ ప్రభువు జయించేశాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనములో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో అన్నమాట మనం చూస్తా ఉన్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనములో యేసు తన శిష్యులతో, ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ ఆయన జయించేశాడండి. ఆయన యేసయ్య లోకాన్ని జయించాడు, అపవాదిని జయించాడు, సమస్తాన్ని జయించేశాడు. ఆయన జయించిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ జయాన్ని మనకిచ్చేశాడు. ఆల్రెడీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసేశాడు. సమస్తాన్ని మీకు ఇచ్చేశాను, రాజుని ఇచ్చాను, పరాక్రమం కలిగిన వారిని ఇచ్చాను, యెరికోను మీకు ఇచ్చేశాను. కాకపోతే మీరు చేయవలసిన పని ఏమిటంటే నా ఆజ్ఞల్ని మీరు పాటించడమే. నేను చెప్పింది మీరు స్వతంత్రించుకోవాలి అంటే నేను ఏది చెప్పానో అది మీరు పాటించడం, అంతే. దేవుడు 3వ వచనము నుండి ఏం చేయాలో దేవుడు వారికి చెప్పాడండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనము నుండి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయిచూ రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినున్నప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. దేవునికి స్తోత్రం. ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఏది చేయాలన్నా దేవుణ్ణి అడగాలి. దేవుని బిడ్డలుగా మనం దేవుణ్ణి అడగాలి. ప్రభువా ఏం చేయమంటావు? పలానా పని చేయాలనుకుంటున్నాను, మీరేం చేయమంటారు? పలానా కార్యం చేయాలనుకుంటున్నాను, మీరేం చేయమంటారు? మనం ఏం చేస్తామంటే మనుషుల సలహాలు అడుగుతూ ఉంటాం మనం. కానీ దేవుడు యెహోషువకు చెప్తూ ఉన్నారు, సుమారు 6 లక్షల కాల్బలం ఉన్నారు. వారు బయలుదేరారు. అనేక లక్షల మంది యుద్ధం చేయగలిగిన సైనికులు అందులో ఉన్నారు. అయినా దేవుడు లోకరీతిగా ఏ ప్లాను కూడా
నెరవేరడానికి వీల్లేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరందరూ మొదటి రోజు దాని చుట్టూ ఒక రౌండ్ తిరగండి, ఒక మారు తిరగండి. ఎలా తిరగాలో దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా యోధులైన వారు ఉండాలి. సైన్యం అంతటికి ముందు యోధులైన వారు ఉండాలి. తర్వాత 7 యాజకులు ఒక్కొక్కరు ఒక్కొక్క బోరను తీసుకుని, పొట్టేలు యొక్క కొమ్ములతో ఉన్న బోరను మీరు తీసుకోవాలి. దాని తరువాత యాజకులు, మందసాన్ని మోసే యాజకులు ఉండాలి. ఆ వెనకాల జనులందరూ నడవాలి. 4 భాగాలుగా మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదటిగా యోధులు, ధైర్యవంతులు. దేవుని పని చేయడానికి మొట్టమొదటిగా ధైర్యం కలిగిన వారు కావాలి. యోధులు కావాలి. ఆయుధాలు ధరించుకున్న వారు కావాలి. యోధులు అంటే ఆయుధాలు ధరించుకున్నవారు, దైవికమైన ఆయుధాలు ధరించుకున్న వారు దేవునికి కావాలి. దేవుని యుద్ధం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా నిలవవలసిన వారు ఎవరంటే దేవుని ఆయుధాలు ధరించుకొని మొట్టమొదటిగా నిలవవలసిన వారు. సామాన్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా యుద్ధము ఉందంటే ప్రజలు అనుకుంటారు, భోజనాలు ఉన్నాయంటే ప్రజలు ముందుంటారు. కానీ ఆధ్యాత్మిక జీవితంలో యుద్ధం ఉన్నప్పుడు, శ్రమలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు దేవుని బిడ్డలైన వారు ముందు నిలవబడాలి. ఎవరు నిలవగలరు? యోధులైన వారు మొట్టమొదటిగా ముందు నిలవాలి. కారణం ఏంటంటే మొట్టమొదటి వారే పారిపోతే వెనకాల వారి ముందే పారిపోతారు. దేవుని పని కోసం, దేవుని సన్నిధిలో యుద్ధం కోసం, శ్రమల కాలంలో, పోరాటాల్లో యోధులు నిలవబడాలి. ఆ తరువాత 7 యాజకులు పొట్టేలు యొక్క కొమ్ములతో ఉన్న బోరలు పట్టుకొని వారు నడవాలి. ఆ తరువాత దేవాది దేవుని సన్నిధికి గుర్తుగా ఉన్న దేవుని మందసాన్ని మోసే యాజకులు ఉండాలి. ఆ చివరన ప్రజలు ఉండాలి. ఇది దేవుడు పెట్టిన క్రమం. ఈ క్రమము ఎక్కడైనా సరే అమలు చేయాలి. మనం ఎక్కడైనా ఈ క్రమాన్ని మనం అమలు చేయాలి. మొట్టమొదటిగా ఎవరుండాలి? యోధులు అంటే దేవుని యొక్క సర్వాంగ కవచం, దేవుని యొక్క ఆయుధాలు ధరించుకున్న ధైర్యవంతులైన వారు. దేవుని ఆయుధాలు ధరించుకున్న ధైర్యవంతులైన వారు మొట్టమొదటిగా నిలవబడాలి వారు. రెండవది, దేవుని సన్నిధిలో బోరలు ఊది దేవుణ్ణి ఆరాధించేవారు. ఆ తర్వాత దేవుణ్ణి మోసేవారు. దేవుని నిబంధనా మందసం అంటే దేవుణ్ణి మోసేవారు. దేవుడు లేకపోతే దేవుని ముందుగా దేవుణ్ణి ఆరాధించే యాజకులు. ఆ వెనకాల ప్రజలు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇది దైవికమైన క్రమమై ఉన్నది. దేవుడు చెప్పాడు, మొదటి రోజు అందరూ ఒక రౌండ్ తిరగాలి. 6 రోజులు అలాగునే చేయాలి. 7వ రోజున ఏం చేయాలి అంటే 7 సార్లు తిరగాలి. 7వ సారి తిరిగేటప్పుడంట యాజకులు బోరలు ఊదగా ప్రజలందరూ ఆర్భాటముతో కేకలు వేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బోరలు బైబిల్ గ్రంథంలో వెండి బోరలు ఉన్నాయి, పొట్టేలు కొమ్ముతో చేయబడిన బోరలు కూడా ఉన్నాయి. ఈ వెండి బోరలు దేనికోసం అంటే అలనాడు ఇశ్రాయేలీలు వారి యొక్క అరణ్య యాత్రలు, ప్రయాణములో ప్రజలందరూ సమకూడాలి అంటే 2 వెండి బోరలు అహరోని యొక్క కుమారులైన వారు ఊదాలి. ఎప్పుడైతే ఆ బోరలు ఊదపడతాయో ప్రజలందరూ రావాలి. ప్రజలందరూ వెళ్ళిపోవడానికి కూడా మళ్ళీ బోరలు ఊదాలి. పండగలప్పుడు బోరలు ఊదాలి, యుద్ధాలప్పుడు బోరలు ఊదాలి. అవి వెండి బోరలు. ఇవి వెండి బోరలు కాదు, ఇవి పొట్టేలు కొమ్ముతో ఉన్న బోరలు. ఈ బోరలు దేనికోసం అంటే దేవుణ్ణి స్తుతించడానికి. దేవుణ్ణి ఎప్పుడు మనం స్తుతిస్తాం? దేవుడు మనకు మేలు చేసినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. దేవుడు మనకు జయాన్ని ఇచ్చేసినప్పుడు దేవుణ్ణి స్తుతిస్తాం. ఎదురుగా చూస్తే ఆ యొక్క ఎరుకో గోడలు ఉన్నాయి. బలమైన శత్రువులు మావులైన వారు కాదండి.
మోషే 12 మందిని పంపించినప్పుడు ఆ 10 మంది తిరిగి వచ్చి వాళ్ళ గురించి చాలా గొప్పగా చెప్పారు. అయ్యా, వాళ్ళ పక్కన మేము మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళతో మనం యుద్ధం చేయలేం, యుద్ధం చేస్తే చనిపోతామని వాళ్ళ గురించే చెప్పారు 10 మంది. దేవుని బిడ్డలారా, ఈ బోరలు దేనికోసం అంటే ఆల్రెడీ దేవుడు మనకు జయాన్ని ఇచ్చేశాడు. అది దేవుని బిడ్డల విశ్వాసం అండి. కూర్చొని ఏడవడం కాదు, దిగులు పడడం కాదు, చింతించడం కాదు, విచారించడం కాదు, లేవలేని పరిస్థితుల్లో దేవుని బిడ్డలు కూర్చోవడం కాదు. మన ముందు మనకన్నా పెద్ద శత్రువు ఉన్నప్పుడు, మనము జయించలేని శత్రువు ఉన్నప్పుడు, ఆ శత్రువు మన మీద పడిపోవడానికి సిద్ధముగా ఉన్నప్పుడు, ఆయన బిడ్డలమైన మనం చేయవలసిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడం మనం అలవాటు చేసుకోవాలి. మనం నమ్మాలి, మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుండగా మన ముందు ఎలాంటి శత్రువు కూడా నిలవలేడు అని మనం నమ్మాలి. మనకు నేర్పించేది అదేనండి. యెరికో పాఠాలు మనకు నేర్పించేది అదే. వారు వెండి బోరలు ఓదమని దేవుడు చెప్పలేదు, పొటేలు కొమ్ముతో ఉన్న బోరలు దేవుడు ఓదమన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే వాళ్ళు ఊదారో ప్రజలందరూ ఆర్భటించి గట్టిగా అరిచినప్పుడు కళ్ళ ముందు యెరికో గోడలు కూలిపోవటం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరికో గోడలు కూలిపోతూ ఉంటే దేవుడు ముందుగానే కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. అందులో ఉన్న రాహాబు కుటుంబం రక్షణ పొందాలి, రక్షింపబడాలి. రెండవది ఏంటంటే అందులో ఉన్న వెండి బంగారం అంతా కూడా దేవుని ఖజానాలోనికి వెళ్ళిపోవాలి. మిగిలినంతా కూడా కత్తి వాత చేత చంపివేయాలి. ఎందుకు? సామాన్యంగా శత్రువును జయించినప్పుడు ఆ వెండి, ఆ బంగారము, అవన్నీ శ్రేష్టమైనవన్నీ కూడా మనుషులకే. కానీ యెరికో మాత్రం దేవుడు తీసుకోవద్దన్నాడు. అవన్నీ కూడా దేవుని యొక్క ధనాగారములో వేసేయమన్నాడు. కారణం ఏంటంటే అది ప్రథమ ఫలము. కనాను దేశములో అనేక రాజ్యాలు ఉన్నాయి, ఇంకా జయించవలసిన అనేక రాజ్యాలు ఉన్నాయి. మొట్టమొదటి రాజ్యము వీళ్ళు జయిస్తూ ఉన్నది యెరికో పట్టణాన్ని. మొట్టమొదటి పట్టణాన్ని జయిస్తూ ఉన్నప్పుడు అందులో ఉన్న ప్రథమ ఫలమంతా కూడా దేవునికే చెందాలి. యుద్ధం చేసే ముందు జాగ్రత్తగా ఉండాలి, యుద్ధం అయిపోయిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుడిస్తూ ఉన్న ఆజ్ఞ. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళారు, మొత్తాన్ని జయించేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక పోరాటంలో ఉన్నాం. దేవుడు మనకిప్పుడో జయాన్ని ఇచ్చేశాడు. ఆయన మనం నమ్మాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి, ఆయన్ని గొప్ప చేయాలి. ఆయన ఇచ్చిన జయాన్ని మనం అనుభవించాలి. మనలో ఉన్న విశ్వాసం, మన మాటలే మన జయానికి కారణం. ఎప్పుడైతే నేను జయించలేను అని అంటామో అక్కడతో మనం ఓడిపోయినట్లే. యోహాను పత్రిక మొదటి పత్రికలో యోహాను గారు అదే అంటారు, లోకమును జయించినది మన విశ్వాసమే అంటాడండి. మన విశ్వాసమే. మనలో విశ్వాసం ఉన్నంత కాలం మనము దేన్నైనా సరే జయించగలుగుతాం. ఈ రోజున మన జీవితంలో యెరికో లాంటి ఎన్ని సమస్యలు ఉంటాయండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. అయ్యో నాకు ఏ సమస్య లేదు అనేవాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. మన విషయాల్లో, మన బిడ్డల విషయాల్లో, మన ఆరోగ్య విషయాల్లో, మన ఆర్థిక విషయాల్లో, మన ఆత్మ సంబంధమైన విషయాల్లో ఏదో ఒకటి మనకంటే మించిన శత్రువు మన ఎదుట ఉంటానే ఉంటాడు. దాన్ని మనం జయించాలి అంటే విశ్వాసముతో జయించాలి. దేవునికి లోబడి మనం జయించాలి. దేవుణ్ణి స్తుతించి మనము జయించగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆయన పక్షముగానున్నవారు ఎన్నడూ కూడా ఓడిపోరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన బిడ్డలైన వారు ఎన్నడూ కూడా ఓడిపోరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను, ఓర్పు చేతను,
వాగ్దానమును స్వతంత్రించుకొనుడే, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, మీరు మందులు కాక, అంటే మీరు డల్గా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు, నిరాశలో ఉండకూడదు, అయ్యో ఇది నా వల్ల కాదు అనుకోకూడదు. మీరు ఆసక్తిగా ఉండాలి, మీరు ఉత్సాహంగా ఉండాలి, మీరు నమ్మాలి అని అర్థం. మీరు మందులు కాక, ఏ సమస్య ఉన్నా సరే ఇక ఇది అబద్ధలే అనుకోకూడదు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్ష. ఎప్పటి వరకు ఆసక్తి ఉండాలంటే జయము పొందుకునేదాకా ఆసక్తి ఉండాలి. జయము పొందుకోవాలి. మందంగా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు. విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. విశ్వాసము, ఓర్పు. దేవుడు చెప్పినప్పుడే, వాళ్ళు అరవమన్నప్పుడే అరవాలి. దేవుడు కేకలు వేయమన్నప్పుడే కేకలు వేయాలి. అప్పటి వరకు దేవుడు మౌనంగా ఉండమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదానికి సమయం ఉంది. మనం మౌనంగా ఉండే సమయం ఉంది. మనము దేవుణ్ణి స్తుతించే సమయం ఉంది. కొద్ది కాలం శ్రమలు భరించవలసిన కాలం ఉన్నది. ఒక కాలం వస్తుంది, దేవుడు మన నోటిలో నవ్వు పెట్టే కాలం, ఆయన మన హృదయంలో సంతోషం పెట్టే కాలం ఒకటి ఉన్నది. దానికోసం మనందరం కూడా విశ్వాసముతో ఓర్పుతో కనిపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎరికో లాంటి ఎన్ని సమస్యలున్నా విశ్వాసముతో నేను జయించగలను, నేను జయించగలను, నేను జయించగలను. ఏ సమస్యనైనా సరే, ఏ అడ్డుగోడనైనా సరే అవి నా ముందు నిలవవు అని మనం నమ్మి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధిస్తే ఏది కూడా ఆగదు. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మేము స్వతంత్రించుకోవలసిన ఆశీర్వాదాలు, మేము మీ నామములో పొందుకోవలసిన ఆశీర్వాదాలు, శిలువ ద్వారా మీరు మాకిచ్చిన ఆశీర్వాదాలు, తండ్రి యేసయ్య నామములో మీరు మా ముందు పెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని నాయనా మేము స్వతంత్రించుకోవడానికి నీ కృపను మాకు దయచేయండి. ఆ విశ్వాసాన్ని, ఆ స్తుతిని, ఆ ఓర్పును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు వందనాలు నాయనా. అయ్యా, ఈ విన్న వాక్యము మాలో నూరంతలుగా ఫలించును గాక. ఎరుకో లాంటి అడ్డుగోడలు కూలిపోవును గాక. మా శత్రువులు యేసు నామములో చెదరిపోవుదురు గాక. దుష్ట శక్తులు లయమైపోవును గాక. తండ్రి, ప్రతి ఒక్కరూ నూతన శక్తిని పొందుకొని నీ ద్వారా దీవించబడ్డానికి